హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే చైతన్య ఇక జీవన గురించి అసలు నిజం తెలుసుకొని టెండర్ విషయంలో తప్పు చేసింది జీవన అని నిజం తెలుసుకున్న చైతన్య ఇక జీవనకు ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే జీవన ఆనందిపై ఇలా ఉన్నవి లేనివి అన్నీ చెప్పి ఆనంది జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళింది. ఇక ఈ కంపెనీకి నష్టం అవుతుందని చెప్పారు కదా, ఆ డబ్బు తేవడానికి వెళ్ళిందని జీవన అయితే ఇక సునందతో చెప్పడం వల్ల సునంద శశికాంత్ అయితే ఇక ఆనందిపై చాలా కోపంగా ఉంటారు. అప్పుడే ఇక ఆనంది రాగానే, ఏంటి ఆనంది డబ్బులేవి, ఇక మీ అమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తానని చెప్పావంట, ఎక్కడ డబ్బులు, సుట్ కేసు ఎక్కడ ఉంది అని ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే ఆనందిని. అప్పుడే ఇక ఆనంది అయితే, అదేంటత్తయ్య, నేను డబ్బుల కోసం పోవడం ఏంటి, మా జ్యోతమ్మను నేను డబ్బులు అడగరావడం ఏంటి, ఇక నేను ఆ విషయాలు ఏవి కూడా జ్యోతమ్మకు చెప్పలేదు, ఇక నేను ఊరికనే మా అమ్మా నాన్నలను కలవడానికి వెళ్ళాను అని ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది సునందతో. అప్పుడే ఇక సునంద అయితే జీవనను రమ్మని చెప్పి, ఏంటి జీవన నాకేం చెప్పావు నువ్వు, ఇక ఆనంది ఇలా డబ్బు తేవడానికి జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళిందని చెప్పావు, కానీ ఆనంది అలా అనటం లేదు, చూడు ఏం మాట్లాడుతుందో అని ఇక చాలా గట్టిగా ఇలా జీవనను అడుగుతూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక జీవన అయితే, ఇక నేను అలా వెళ్ళుండొచ్చని అనుకున్నాను, ఇక నా అనుమానం నిజమవుతుంది అనుకున్నాను, కానీ ఇక కుట్టి డబ్బు కోసం వెళ్ళలేదా అని ఇక అంటూ ఉండగా ఇక ఆనంది అయితే చాలా కోపంగా, ఏంటి జీవన, నీకు జ్యోతమ్మను డబ్బులు అడుక్కొచ్చి అత్తయ్యకి ఇస్తానని చెప్పానా, ఎందుకలా ఉన్నవి లేనివి అన్ని నా మీద చాడీలు చెప్పి అత్తయ్య ముందు నన్ను ఇలా పూలను చేస్తున్నావు అని ఇక చాలా కోపంగా ఆనంది అయితే ఈరోజు జీవనను తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఇలా ఆనంది విషయంలో తప్పుగా ఆలోచించామని సునంద శశికాంత్ కూడా ఇక జీవన మాటలు విని, మేము నిన్ను అపార్థం చేసుకున్నామమ్మా అని ఇక వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక శశికాంత్ అయితే జీవనతో ఇలా ఆనందికి సారీ చెప్పించేలా చేశాడు. చెప్పు, ఇక నువ్వు ఇలా ఆనంది గురించి తప్పుగా ఆలోచించావు కదా, ఆనందికి సారీ చెప్పు అని ఇక ఇలా శశికాంత్ అయితే ఇలా అంటూ ఉండగా అప్పుడే ఇక జీవన అయితే అందరి ముందు ఆనందికి ఇలా సారీ చెప్తాడు. ఇక అప్పుడే ఆనంది అయితే సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి, ఇక ఈ 10%తోనే ఇక కంపెనీకి నష్టం లేకుండా అన్నీ కూడా డీల్ చేయాలి, ఎలా తక్కువ కూలీలతో ఇలా కూలీ వాళ్ళు కావాలి, ముందుగా కావాల్సింది అది. ఇక మా నాన్నకు చెప్పాను, సీనుకు కూడా ఒకసారి చెప్తే పని అయిపోతుంది, ఇక మన బస్తీ ప్రజలు మొత్తం ఇక నేను ఇంత కూలీ ఇస్తానని చెప్పు, ఇక దానికి ఓకే అని మా కంపెనీలో చేరితే మాకు చాలా లాభం వస్తుంది, ఇక మీకు కూలీ వస్తుంది అని ఇక అన్ని విషయాలు కూడా తన బాధను మొత్తం తన నాన్న సీనుతో చెప్పుకుంటూ ఉంటుంది ఆనంది అయితే. వాళ్ళైతే అమ్మాడి కోసం మేము ఏమైనా చేస్తాము, ఇక అమ్మాడి బస్తీ కోసం ఎంతో చేసింది, మేము అమ్మాడి కోసం ఇది చేయలేమా అని ఇక శ్రీను సింహాద్రి అయితే ఇలా పట్టుదలతో మొత్తం కూడా బస్తీ ప్రజలను ఇలా కూలీవాలిగా మార్చి ఆనంది కంపెనీలో పెట్టబోతున్నారు. ఇక దానికి ఆనంది అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఒక పేపర్ మీద డీల్ ఓకే చేసి ఇలా అన్నిటికీ దేనికి దేనికి ఎంత ఖర్చులు అవుతుంది అన్నీ పోగా ఇంకా ఎన్ని మిగులుతాయి, ఇక లాభాలు ఎంత వస్తాయి, నష్టాలు ఎంత వస్తాయి, అవన్నీ కూడా ఇలా క్యాలిక్యులేటర్ చేసుకొని ఆనంది అయితే ఆ పేపర్ ఆదిత్య సునందకు చూపిస్తుంది. ఇక అప్పుడే ఆనంది చేసిన ఆ డీల్కి అయితే చాలా మెచ్చుకుంటూ ఉంటారు. ఇక చాలా బాగా చేసావమ్మా, వెరీ గుడ్, ఇక ఇలా తక్కువ ఖర్చుతో కూలీలు దొరికితే ఇక మన కంపెనీ ఎలాంటి నష్టాలు జరగవు, ఇక మన కంపెనీలో లాభాలు వస్తాయి, ఇక నువ్వు ఇలా మీ నాన్నని ఏర్పాటు చేయమని చెప్పావు కదా, ఇక వాళ్ళు కూడా ఇలా మన కంపెనీలో పని మొదలు పెట్టారనుకో, నువ్వు ఇక ఈ పేపర్ మీద రాసినట్టు అన్ని వర్కులు ఇలాగే ఇస్తానని చెప్పు ముందుగానే, ఇక దీనికి ఇంత కూలి, ఇక ఇంత సమయం, ఇవన్నీ కూడా వాళ్ళకు ముందుగా అంతా వివరించు, తర్వాత ఇక మన కంపెనీలో వర్క్ చేయమని చెప్పు అని ఇక సునంద అయితే ఇలా అంటూ ఉంటుంది ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే, సరే అత్తయ్య, ఇక నేను ఈ పేపర్ మీద రాసినట్టే ఇక కంపెనీ మొత్తం కూడా అలాగే డీల్ చేస్తాను అని ఇక ఆనంది అయితే చాలా సంతోషంగా సునందతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మళ్ళీ ఇక జీవన అయితే వీళ్ళిద్దరూ సంతోషంగా ఇలా కలిసిపోయారు. మళ్ళీ ఇక ఇలా 10% వచ్చిన కంపెనీకి ఎలాంటి నష్టం లేకుండా చాలా తెలివిగా ఆలోచించి ఇక ఆనంది సింహాద్రి శ్రీను సహాయంతో ఇలా చేసింది అని ఇక మళ్ళీ అదే గెలిచింది అని ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది జీవన అయితే. ఈరోజు వెంటనే ఇక ఇందమ్మకు కాల్ చేసి, ఇక నేను ఇంత పని చేశాను కానీ ఇక మళ్ళీ ఆ ఆనందినే గెలిచింది
అనిపించింది. ఎందుకంటే ఇక ఆనంది బస్తీ ప్రజల్ని మొత్తం తన కంపెనీలో కూలీలుగా మార్చింది. ఇక తక్కువ కూలితో ఇలా చేయడం వల్ల కంపెనీకి చాలా లాభాలొస్తున్నాయి. అందువల్ల ఆనందిని మా అత్తయ్య మరింత మెచ్చుకుంటున్నారు. ఇక ఆనంది ఇలా 18%గా ఇలా చేసిన దాన్ని నేను 10%గా మార్చడానికి చాలా కష్టపడ్డాను. ఇంట్లో అవన్నీ కూడా సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఇక నాకు దేవుడు గుర్తొచ్చాడు. అంత కష్టపడి చేస్తే ఇక దానికి ఫలితం లేకుండా పోయింది. ఇక కంపెనీకి ఎలాంటి నష్టం లేకుండా జరుగుతుంది. ఇక ఇప్పుడు కుట్టీని ఎలా బయటకు పంపించడం, కుట్టీపై ఎలా ఇక ఇలా ఉన్నవి లేనివి చెప్పి అత్తయ్యకు కోపం వచ్చేలా చేయడం అని ఇక ఇలా ఇందుమతితో మాట్లాడుతున్న మాటలు ఇక వింటూ ఉంటుంది ఆనంది అయితే. ఇక అప్పుడే ఆనంది కోపంగా జీవన అని గట్టిగా అరుస్తుంది. జీవన ఒక్కసారిగా షాక్ అయి, ఏంటి ఆనంది అలా అరిచావు అని ఇక అంటూ ఉండగా, ఏంటి నువ్వు అనేది, ఇలా 18%గా ఉన్నది టెండర్లో 10%గా మార్చింది నువ్వేనా? మరి ఇక మేము అందరం కూడా ఇంత కలహలం పడుతుంటే నువ్వు అలా సైలెంట్గా ఉన్నావేంటి? ఇక ఇదంతా చేసి ఇక ఏమీ తెలియనట్టు తప్పు నా మీద నెట్టి నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావా? అసలు నువ్వు మనిషివేనా? ఇక మొన్నే కదా దొంగతనం చేశావు డబ్బులు, అది ఎవ్వరికీ చెప్పకూడదని నాలోనే దాచుకున్నాను. ఆదిత్యకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు. మళ్ళీ ఇంతలోనే నువ్వు మళ్ళీ ఇంత పెద్ద టెండర్కి ఇలా మార్చి ఇంత నష్టాన్ని చేకూరుస్తావా మన కంపెనీకి? నువ్వు అసలు మనిషివేనా అనిక చాలా కోపంగా ఆనంది అయితే జీవనను తిడుతూ ఉంటుంది. నీకు ఇలా కాదు, నీకు బుద్ధి చెప్పాలంటే అత్తయ్య మామయ్యకు ముందుగా నీ గురించి నీ నిజస్వరూపం నీ విశ్వరూపం వాళ్ళకు చూపించాల్సిందే. పద అనిక ఇలా జీవన్ అయితే లాక్కొని వెళ్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక జీవన అయితే, వద్దు కుట్టి, ఇదొక్కసారికి క్షమించు అని ఇక కుట్టి కాళ్ళ మీద పడినా సరే కుట్టి అయితే క్షమించకుండా, ఇక నిన్నిప్పుడు క్షమిస్తే అత్తయ్య దృష్టిలో నేను ఎప్పటికీ తప్పు చేశాను, ఇక ఇలా మర్చిపోయి 10% వేశానని అత్తయ్య దృష్టిలో ఉంటాను. ఇక నేను కాదు అలా చేసింది నువ్వని తెలిస్తేనే నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని ఇక ఆనంది అయితే చాలా కోపంగా ఇలా జీవనను హాల్లోకి లాక్కొని వెళ్ళి ఇక జరిగిన విషయం మొత్తం కూడా సునంద, శశికాంత్, చైతన్య, ఆదిత్య ముందు బయట పెడుతుంది. అది విన్న ఇక వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, జీవన ఇంత పని చేసిందా? ఇంత నష్టం రావడానికి ఆనంది కారణం అనుకున్నాము, కానీ ఇదంతా జీవన చేసిందా? నాకు ముందుగానే అనుమానం వస్తూనే ఉంది ఖచ్చితంగా ఇది లిటిల్ ప్రిన్సెస్ పని అని. కానీ చాలా తెలివిగా సీసీ కెమెరాలు ఆఫ్ చేసి పని చేసిందా? ఇక వదిన చాలా తెలివిగా పట్టుకుంది. ఆ ఇందుమతితో మాట్లాడుతూ ఉండగా విన్నది. లేకుంటే దాని గురించి ఇక ఎప్పటికీ ఎవరికి తెలిసేది కాదు. ఇక అయిపోయింది నా చేతిలో ఇది అనిక చైతన్య అయితే జీవనపై చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక దీన్ని ఇప్పుడు కాదు, ఒంటరిగా చూసి ఇక దీన్ని అంతు తేలుస్తాను అనిక తనలో తాను అనుకుంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే సునంద, శశికాంత్ అయితే ఇక చాలా క్లాస్ పీక్తూ ఉంటారు. ఏంటి జీవన, నువ్వు చేసిన పని, నువ్వు చేసిన పని వల్ల మన కంపెనీకి ఎంత లాస్ వచ్చిందో తెలుసా? ఎందుకు నీకు ఆనంది అంటే అంత కోపం? అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? ఇక మొన్న ఇలా ఆనంది నేను లేకపోయినా ఇలా డీల్ చేస్తుందని చెప్పి వాళ్ళు ఇక షాపింగ్ మాల్ అయినా ఇక వాళ్ళే వీళ్ళని చెప్పి ఇలా అపార్థం చేసుకున్నావు. మళ్ళీ ఇక ఇలా చేస్తున్నావు. ఎందుకు అసలు ఆనంది అంటే నీకు అంత కోపం? ఆనంది నువ్వు చేసిన పనికి 3 రోజుల నుండి ఎలా ఉందో చూశావు కదా. ఇక ఇలా ఆలోచించి చివరికి ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి మన కంపెనీకి ఎలాంటి నష్టం లేకుండా ఒక డీల్ తయారు చేసుకుంది చాలా కష్టపడి తన తెలివితో. కానీ నువ్వు ఇలా నాశనం చేశావు. కానీ అదే తెలివిని ఉపయోగించి మళ్ళీ దీన్ని నిలబెట్టగలవా? అంత తెలివి లేదు నీకు. అయినా కూడా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు? ఇక ఇప్పుడు అవి కోట్లలో నష్టం వస్తుంది, వాటికి కారణం నువ్వు. ఆ కోట్లు ఇప్పుడు నువ్వు తెచ్చియగలవా అనిక కోపంగా సునంద అయితే ఈరోజు చాలా తిడుతూ ఉంటుంది జీవననైతే. అప్పుడే ఇక జీవన అయితే, అది కాదత్తయ్య, నన్ను క్షమించండి, నేను తెలియక చేసిన అంత నష్టం వస్తుందని నేను ఊహించుకోలేదు. ఇక నేను అలా చేయడం నాది తప్పే అని ఇక తను చేసిన తప్పుని ఈరోజు అందరి ముందు సునంద కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతూ ఉంటుంది జీవన అయితే. అయినా కూడా సునంద, శశికాంత్ అయితే నిన్ను క్షమించేది లేదు, నిన్ను ఇక ఎప్పటికీ క్షమించము, నువ్వు చేసిన పని చిన్నది కాదు, దానివల్ల మనకు చాలా నష్టం కలుగుతుంది. ఇక అప్పుడు ఆనంది ఒకవేళ ఇప్పుడు లేకుండా ఉంటే, ఈ ఆలోచన చెయ్యలేకుండా ఉంటే, శ్రీను సింహాద్రితో కలిసి కూలీలను ఏర్పాటు చేయకుంటే మన పరిస్థితి ఏంటి అని ఇక చాలా కోపంగా క్షమించనని కోపంతో ఇలా బయటకు వెళ్ళిపోతుంది సునంద అయితే ఈరోజు జీవన మీద. ఇక జీవన అయితే ఇక మళ్ళీ నా తప్పు ఏంటో అందరికీ తెలిసిపోయింది, నేనంటే ఏంటో ఇంట్లో అందరికీ రుజువు చేసింది ఈ ఆనంది. ఇక దీన్ని మాత్రం ఇక నేను ఎప్పటికీ వదిలిపెట్టను, అసలు దీన్ని ఏం చేయాలంటే అని ఇక చాలా కోపంతో ఉంటుంది ఇక జీవన అయితే ఆనందిపై. అప్పుడే ఇక ఆనంది అయితే, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో జీవన, ఇక మనిషిలా బ్రతుకు, ఎందుకు ఇలా బ్రతుకుతున్నా
చేస్తున్నావు? ఇక ప్రతిసారి ఇలా చేయడం, దొరికిపోవడం, అందరి దృష్టిలో ఇలా నువ్వు చులకనైపోవడం ఇవన్నీ కూడా నీకు అవసరమా? బుద్ధిగా ఉండొచ్చు కదా, ఇలా ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ నాకు సహాయంగా. అవన్నీ లేదు. ఏమైనా ఎప్పుడు నన్ను దెబ్బ కొట్టాలా, ఎప్పుడు నన్ను అత్తయ్యతో తిట్టించాలని ఇక ఇదే పనిగా పెట్టుకొని తిరుగుతున్నావు. చివరికి నీ బ్రతికి ఏమవుతుందో అని నాకు చాలా బాధగా ఉంది అని ఇక ఆనంది అయితే జీవనను చూసి చాలా జాలి పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా ఇక ఆనంది ఈరోజు మంచి రోజు కావడంతో ఇక బస్తీ ప్రజలందరూ కూడా వర్క్ స్టార్ట్ చేయాలని కోరుతూ ఉంటారు. ఇక ఆనంది, సునంద అందరూ కూడా బస్తీ ప్రజల కోసం ఇక ఇలా వెయిట్ చేస్తూ ఉంటారు కంపెనీ పని స్టార్ట్ చేయడం కోసం. అప్పుడే ఇక సింహాద్రి బండసీన్ అయితే ఇక వాళ్ళందరినీ తీసుకొని కంపెనీకి వస్తారు. ఇక అంతమంది కూలీలను చూసి ఇక తక్కువ ఖర్చుతో ఇంతమంది కూలీలు ఆనంది కోసం బస్తీ ప్రజలందరూ కూడా ఆనందికి సహాయం చేయడం కోసం ఆనంది కంపెనీకి నష్టం కలుగుతుంది. మా బస్తీ బిడ్డ ఇలా బాధపడకూడదు, దానికి ఎలాంటి పరిస్థితిలో నష్టం కలగకూడదు, కంపెనీ బాగుండాలి అని ఇక కూలీ కోసం కాకుండా ఆనంది బిడ్డ కోసం మేమందరం పనికి వస్తున్నామని చెప్పి వాళ్ళందరూ ఇలా గుంపులుగా కంపెనీకి రావడం చూసి ఇక ఆదిత్య, సునంద, శశికాంత్ అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక కేవలం ఆనందమ్మ కోసమే మేము వస్తున్నాము, ఆనందమ్మ మాకు డబ్బులు ఇవ్వకపోయినా మేము పనిచేస్తాము, కానీ ఆ అమ్మ అలా కాదు, ఇక మా కష్టానికి తగిన ప్రతిఫలం చూపిస్తుందని మాకు తెలుసు, ఆ అమ్మ మనసేంటో మాకు తెలుసు అని ఇక ఆనంది గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు బస్తీ వాళ్ళైతే. ఇక ఆఫీస్లో ఇలా జరుగుతూ ఉండగా ఇక జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి ఈ కుట్టిని అందరూ కూడా ఇలా నెత్తికెక్కించుకుంటున్నారు, నేనంటే ఎవరికీ లెక్కలేదు, కానీ ఆ కుట్టి అనాథైన ఆ కుట్టి అంటేనే అందరికీ ఇష్టం అనిక ఈరోజు ఏదైనా చేసి ఈ కుట్టిని లేకుండా చేయాలి అనిక మళ్ళీ కోపంతో ఇక ఏదో ఒక ప్రయత్నం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది జీవన అయితే. ఇక ఇంతలోనే ఇలా కుట్టిని చూసి ఓర్చుకోలేని జీవన దగ్గరికి చైతన్య వస్తాడు. ఏంటి ఇక నువ్వు మా వదినను చూసి ఇలా ఓర్చుకోలేకపోతున్నట్టున్నావు, అలా చూస్తున్నావేంటి కోపంగా మా వదిన వైపు? మా వదిన అలా ఎదుగుతుంటే తట్టుకోలేకపోతున్నావు కాదు, ఇక మంచితనం మానవత్వం ఉంటే అలాగే ఉంటారు, నీలాగా ఇలా మూర్ఖంగా ఆలోచించి ఇక నువ్వు మాత్రమే బ్రతకాలి, ఇతరులు బ్రతకకూడదని స్వార్థంతో ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది బ్రతుకు అనిక ఈరోజైతే చైతన్య జీవనను మొత్తం కూడా ఇలా బాధ పెట్టే మాటలు అంటూ ఉంటాడు. ఇక నీ సంగతి చెప్తానని నేను ఆ రోజు చెప్పాను కదా, ఖచ్చితంగా ఈ టెండర్ విషయంలో ఇలా 18% ఉన్నది 10%గా మార్చావు నువ్వే అని నాకు తెలుసు, కానీ దాన్ని కన్ఫర్మ్ చేయలేకపోయాను, కానీ మా వదినే లేడీ టైగర్ ఇక దాన్ని కన్ఫర్మ్ చేసేసింది, తప్పు చేసింది నువ్వు, తనది ఏ తప్పు లేదని అమ్మా నాన్నల ముందు చెప్పేసింది, ఇక నువ్వు ఇప్పుడు తప్పు చేసిన దోషిలా మా ఇంట్లో తిరుగుతున్నావు, అసలు నిన్ను ఇక ఏం చేయాలంటే అనిక కోపంగా జీవన మీదికి కొట్టడానికి వస్తూ ఉంటాడు చైతన్య అయితే. ఏంటి ఎక్కువ చేస్తున్నావు, ఇక నన్ను కొడతావా, ఇక మీ వదిన కోసం నన్ను కొట్టేస్తావా, ఇక నువ్వు మీ వదిన పాట పాడతావు, ఇక మీ వదిన బాగుంటే చాలు, నేను ఎలా పోతే నీకేంటి అని ఇక చాలా కోపంగా చైతన్యనైతే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చైతన్య అయితే మా వదిన నిన్ను ఏమంటుంది చెప్పు, నువ్వు మంచిగా మనిషిలాగా ఒక మానవత్వం ఉన్న మనిషిలాగా మారి అందరికీ సహాయం చేయాలని కోరుకుంటుంది, నిన్ను మార్చడానికి మా వదిన చాలా ప్రయత్నిస్తుంది, మీ అమ్మ జ్యోతమ్మకు కూడా మా వదిన మాట ఇచ్చింది ఎలాగైనా జీవనను మంచిగా మారుస్తానని, ఇక మాట తప్పుతానేమో అని మా వదిన చాలా భయపడుతుంది, కానీ మా వదినకు తోడుగా నేనున్నాను, నేను మా వదిన ఇద్దరం కలిసి నిన్ను మంచిగా మారేటట్లు చేసి ఇక మా వదిన జ్యోతమ్మకిచ్చిన మాట నెగ్గేలా చేస్తాను అని ఇక చైతన్య అయితే అంటూ ఉంటాడు జీవనతో. అప్పుడే ఇక జీవన అయితే లేదు, ఇక నువ్వు నన్ను ఎప్పటికీ మార్చలేవు, ఇక నేను మారను, నీకోసం ఆ ఆనంది కోసం చచ్చినా మారను అని ఇక కోపంగా అంటూ ఉంటుంది జీవన అయితే చైతన్యతో. అప్పుడే ఇక చైతన్య అయితే నిన్ను ఎలా మార్చుకోవాలో నాకు బాగా తెలుసు, నీకు చెప్పకుండా చేస్తాను, ఇక నీకు సర్ప్రైజ్ ఇస్తాను చూడు, నువ్వు త్వరలోనే మారబోతున్నావు అని ఇక ఇలా టెన్షన్ పెడుతూ ఉంటాడు జీవననైతే చైతన్య. అప్పుడే ఇక జీవన అయితే ఏంట్రా నువ్వు మార్చేది నన్ను, ఇక నేను మారనని ఇంత స్ట్రాంగ్గా చెప్తూ ఉంటే నన్ను మార్చేస్తానని ఇక నాకే సవాలు వేస్తున్నావా, ఇక నేను ఎప్పటికైనా ఆ ఆనందిని నిన్ను ఒక శత్రువులాగే చూస్తాను, మీరు ఎప్పటికీ నా సొంత వాళ్ళు కాదు అని ఇక కోపంగా అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక నీతో మాట్లాడడం కంటే ఇక బయట ఊరికనే కూర్చోవడమే బెటర్ అని ఇక చైతన్య చాలా కోపంగా రూమ్లో నుండి వెళ్ళిపోతాడు. ఇక జీవన అయితే ఈరోజు ఆనందిపై
ఇలా అటాక్ చేయాలి, ఆనందిని చంపేయాలి. ఈ ఆనంది వల్ల నాకు రోజు రోజుకి పరువు తక్కువ అవుతుంది. ఇక దీన్ని లేకుండా చేయాలి. లేకుంటే ఈ బస్తీ ప్రజలు దీన్ని ఇలా లీగల్ అడ్వైజర్ నుండి ఎండీగా మార్చేస్తారు. ఖచ్చితంగా అది చూడాల్సి వస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. ఏదైనా చెయ్యాలి ఆనందినని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఇందుమతితో కలిసి. ఈరోజైతే జీవన ఇంతలోనే సునంద, శశికాంత్, ఆదిత్య అందరు కూడా వచ్చి జీవన అనుకున్న విధంగానే ఆనంది అంటే ఇంత గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆనందిని లీగల్ అడ్వైజర్ నుండి ఎండీగా మారుస్తున్నాము అని సంతోషంలో కూలీలందరి ముందు ఈరోజైతే ఆనందిని ఎండీ సీట్లో కూర్చోబెడుతుంది తన అత్తయ్య, తన భర్త అయితే. అప్పుడే ఆనంది ఆ పోస్టు అందుకున్నందుకు అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు, జీవన తప్ప. జీవన అయితే నేను ఏదనుకుంటే అది జరుగుతుంది. నేను ఏది కాకూడదు అనుకుంటున్నానో అదే జరుగుతుంది. అత్తయ్య నాకు కావాలనే ఇంత పెద్ద షాక్ ఇచ్చింది. నేను టెండర్ విషయంలో ఇలా మార్చానని దాన్ని ఆనంది మంచిగా మార్చి ఇలా చేస్తుందని నాకు షాక్ ఇవ్వాలనే మళ్ళీ ఎండీ పోస్ట్లో కుర్చీలో కూర్చోబెట్టింది తన పెద్ద కోడలు ఆనందిని. నేను మాత్రం తట్టుకోలేకపోతున్నాను అని జీవన అయితే చాలా కోపంతో ఆఫీస్ నుండి చిరాగ్గా బయటకు వచ్చి ఒక రోడ్డు దగ్గర ఆగి ఇందుమతికి కాల్ చేసి ఇలా జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది. కంపెనీలో ఇలా జరిగింది పెద్దమ్మ, నా గురించి మొత్తం అత్తయ్యకు చెప్పి నన్ను ఇంట్లో బ్యాన్ చేసింది. మళ్ళీ ఆఫీస్లో కూడా నన్ను ఎవ్వరు లెక్క చేయట్లేదు. నేనంటే చులకనగా చూస్తున్నారు. అసలు నాకు బ్రతకాలనిపించడం లేదు. ఈ కుట్టినైనా చంపేయాలి, లేకుంటే నేనైనా చచ్చిపోవాలన్నంత కోపంగా ఉంది. అందుకే నేను చిరాగ్గా కంపెనీ నుండి బయటకు వచ్చేసాను అని కోపంగా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది జీవన తన పెద్దమ్మ ఇందుమతికి కాల్ చేసి. అప్పుడే ఇందుమతి అయితే ఇప్పుడే నువ్వు ఈ పని చేయాలి జీవన. ఇప్పుడు ఆఫీస్ నుండి ఆనంది ఇంటికి వచ్చేటప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. దారి మధ్యలోనే ఆనందిని అటాక్ చేయించాలి రౌడీలతో. నేను కూడా అక్కడికి వస్తున్నాను. రౌడీలకు కావలసినంత డబ్బిచ్చి ఈరోజు ఆ ఆనందిని లేకుండా చేద్దాం అని అంటూ ఉంటుంది ఈరోజైతే ఇందుమతి. అప్పుడే జీవన అయితే ఆఫీస్ నుండి బయటకు వచ్చి ఒక చోట వెయిట్ చేస్తూ ఇందుమతితో కలిసి మాట్లాడుతూ ఉండగా అవన్నీ కూడా చైతన్య చూస్తూ ఉంటాడు. ఏంటి ఈ ఇందమ్మతో కలిసి ఈ జీవన ఏదో కుట్ర చేయబోతుంది. ఎవరిపై అటాక్ చేయబోతుంది? వదిన పైన, లేకుంటే అమ్మ పైన, నా పైన? మా ముగ్గురులోనే ఒకరిపై అటాక్ చేయాలని చూస్తున్నారు. ఈ రౌడీలతో మాట్లాడుతున్నారంటే ఈరోజు ఎలాగైనా జీవన నుండి నేను మా వదినను కాపాడుకోవాలి, లేకుంటే చాలా ప్రమాదం జరగబోతుంది. ఇది మొత్తం రౌడీగా మారిపోతుంది అని చైతన్య అయితే వీళ్ళను గమనిస్తూ ఆనంది వచ్చే దారిలోనే ఆనందిని కాపాడుకోవాలని పక్కన చైతన్య కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కూలీలు వర్క్ చేసి అయిపోతుంది. సాయంత్రం కాగానే ఇంటికి వెళ్ళిపోతారు. ఆనంది కూడా ఒంటరిగా కారులో వస్తూ ఉంటుంది. అప్పుడే జీవన ఇందుమతి అయితే పక్కన ఉండి ఆ రౌడీలకు చెప్తూ ఉంటారు. కార్ నెంబరు తన ఫోటో చూపించి ఇది ఖచ్చితంగా ఈ టైంలో వస్తుంది. నువ్వు వాళ్ళపై అటాక్ చేసి ఈరోజు మాకు అది చచ్చిందనే వార్త మాకు వినిపించాలి అని చాలా డబ్బిచ్చి రౌడీలకైతే ఈరోజు ఆనందిని అటాక్ చేయమని చెప్తూ ఉంటారు జీవన ఇందుమతి అయితే. వాళ్ళు కూడా ఆనందిని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆనంది కార్ రాగానే ఆనంది కారుకు అడ్డుగా నిలబడతారు. అప్పుడే ఆనంది అయితే ఏంటి ఈ టైంలో ఎవరు వీళ్ళు నా కారుకు అడ్డుగా వచ్చారు అని భయపడుతూ ఉండగా అప్పుడే చైతన్య కూడా ఆ కారు వెనుకాత నుండి కనిపిస్తాడు. ఆ రౌడీలైతే చైతన్యను చూసి పారిపోతూ ఉంటారు. ఏంటి ఈ ఆనందమ్మ ఒక్కతే ఉంటుందనుకున్నాము, కానీ తన వెనుకాతల ఇంకెవరో ఉన్నారు. తను మమ్మల్ని పోలీసులకు పట్టిస్తానని బెదిరిస్తున్నాడు. చైతన్య అయితే తనతో పాటు ఇద్దరు ముగ్గురు పోలీసులను కూడా వెంట తీసుకొని వస్తూ ఉంటాడు. ఆ పోలీసులను చైతన్యం చూసిన ఆ రౌడీలైతే పారిపోతారు. ఆనంది అయితే షాక్ అవుతుంది. ఏంటి చైతన్య, ఈ రౌడీలు ముందుగానే వస్తారని నీకు తెలుసా? పోలీసులతో వచ్చావు, ఈరోజు నన్ను కాపాడావు, నీకేం తెలుసు అని అంటూ ఉండగా అప్పుడే అవన్నీ విషయాలు నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను వదినే. నిన్ను ఈరోజు కాపాడుకున్నాను, అది చాలు. నిన్ను ఎప్పుడు కూడా ఆ జీవన నుండి నేనే కాపాడుకోవాలి. ఆ జీవన ఇప్పుడు నీపై చాలా కోపంగా ఉంది వదినే. నువ్వు ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేకపోతుంది. నిన్ను ఏదైనా ఒకటి చెయ్యాలని ఆ ఇందుమతితో కలిసి కుట్ర చేసింది వదినే అని ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయాలు మొత్తం కూడా చైతన్య
ఆనందితో చెప్తూ ఉంటారు. ఇక ఆనంది చైతన్య ఇద్దరు కూడా జీవన దగ్గరికి వచ్చి జీవననైతే ఇలా బెదిరిస్తూ ఉంటారు. ఇక జీవన వీళ్ళు బెదిరిస్తూ ఉండగా భయపడుతుందా, లేకుంటే నాకేంటి అని మళ్ళా అలాగే ఉంటుందా? జీవనను మార్చగలుగుతారా చైతన్య ఆనంది, లేకుంటే ఇక జీవన వీళ్ళని మార్చబోతుందా అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే ఇక ఆనందిని జీవన నుండి కాపాడుకొని జీవనకైతే సరైన విధంగా బుద్ధి చెప్పబోతున్నాడు చైతన్య అయితే. మరి ఇక తర్వాత ఏం జరగబోతుందనేది ఇక తర్వాత వీడియోలో చూద్దాం. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.